డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ శ్రేణులతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాలు చేస్తున్న కృషి అభినందనీయం. గాజ్వాకలో భవిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. విశాఖలో వందే భారత్ రైలు ప్రారంభం. రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించిన అతిథులు. దేశంలో మోదీ ప్రపంచం వీస్తోంది. ఏపీలో దోపిడీ ప్రభుత్వాన్ని దించేందుకు గాను బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఏర్పాట్లైనట్లుగా మాజీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడి. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన ఆలయాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు వార్డు కార్పొరేటర్ బొండా జగన్, ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి గోడ పత్రికను, బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 15 విగ్రహాల ఊరేగింపు, 16 హోమం, 15 విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందంటూ తెలిపారు. అదే రోజు భారీ అన్న సమారాధన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రతిష్టలో భాగంగా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర మొత్తంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతోందని చెప్పారు. బ్రహ్మసూత్ర శివలింగం ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం, పంచముఖ వినాయకుడు, ఐదంతో కూడినటువంటి సాయిబాబా విగ్రహం, వల్లీదేవ సుబ్రహ్మణ్యేశ్వర, అలాగే నవగ్రహాలు, ధ్వజస్తంభంతో కూడినటువంటి వడ్లపూడి సీతారామలక్ష్మి సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనికి అందరూ ఆహ్వానితులే. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే 3 జిల్లాలు ఎక్కడ లేనటువంటి ఆలయాలు నిర్మించాం కాబట్టి ఈ ఆహ్వానం కోసం ఇప్పుడు క్లిప్పింగ్ పంపించడం జరుగుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా అంటే చాగంటి కోటేశ్వరరావు సాక్షాత్ చెప్పారు, 1000 దఫాలు ఒక శివలింగం దర్శించుకుంటే ఎంత పుణ్యమో అది ఒక్కసారి ఏదైతే బ్రహ్మసూత్రం కలిసి శివలింగం దర్శించుకుంటే అంత పుణ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కసారి అందరూ కూడా యూట్యూబ్లో బ్రహ్మసూత్ర శివలింగాన్ని కొడితే చాగంటి కోటేశ్వర సాక్షాత్ ఇచ్చిన ప్రసంగం కూడా మీ అందరూ కూడా చూడవచ్చు. చూసి ఆ అవకాశం కూడా మా గ్రామంలో నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి ఆ భగవంతుని దర్శించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజా సంక్షేమంతో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేశారని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ తన తండ్రి ఆశయ సాధనకు 13 ఏళ్ల క్రితం పేదలకు మేలు చేయాలనే సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ సాధారణ నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని అన్నారు. పార్టీని స్థాపించిన నాటి నుంచి పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకున్నారని చెప్పారు. నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 5 ఏళ్ల వ్యవధిలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి చేసి చూపించారంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, అధ్యక్షులు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పండగ రోజు. ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో, నిబద్ధతకు మారుపేరుగా, నిజాయితీకి మారుపేరుగా రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ వద్ద ఈరోజు ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసేది, ఈరోజు మా నాయకుడు, మా అందరి ప్రీతమ నాయకులు, జనహృదయ నేత అభినవ పూలే, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా ఈ సమాజంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే విధంగా, కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా
ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి, పరిపాలన దక్షత అంటే ఈ విధంగా ఉండాలి, రాజకీయాలంటే ఎంత హోందాగా ఉండాలనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయం, ఒకవైపు ముఖ్యమంత్రిగా ఆయన సుపరిపాలనలో అందించి మా అందరికీ కూడా గర్వకారణంగా నిలబడటం జరిగింది. ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నందుకు, రాజకీయాలు ఉన్నందుకు గర్వపడే విధంగా పరిపాలన అందిస్తున్న ఆయనకి, మా అధ్యక్షుల వారికి, జాతీయ అధ్యక్షుల వారికి హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఈరోజు మా అందరి లక్ష్యం, మా అందరి ప్రతిజ్ఞ ఒకటే, ఒక మంచి మనసున్న నాయకుడు, మొక్కవోని ధైర్యంతో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎంతమంది కలిసికట్టుగా జతకట్టి తప్పుడు ఎజెండాలతో దాడి చేయడానికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సంకల్ప బలంతో ఒక ధీరుడుగా, ఒక మనగాడిగా ఈరోజు రాజకీయాల్లో నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలంటే ఎలా ఉండాలి అనే విధంగా యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన జీవిత గమ్యంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రాష్ట్ర యువతకు కూడా ఆదర్శపాయాలుగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ సుదీర్ఘకాలం పాటు ఇంకొక 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రం కొత్త జీవితాన్ని ఇస్తోందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున హితవు పలికారు. గాజ్వక శివారు వడ్లపూడిలో అభయం ఫౌండేషన్, స్పందన చేయుత ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించిన భవిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ, సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావులు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రప్రథమగా ఇక్కడ భవిత కేంద్రాన్ని ఈ విధంగా దాతల సాయంతో అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం ఇటువంటి కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని వెల్లడించారు. జిల్లాలోని మిగిలిన కేంద్రాలను ఈ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీనిచ్చారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బొండా జగన్, అభయం ఫౌండర్ ప్రెసిడెంట్ రవి కదిలింది, లిటిల్ హ్యాండ్స్ ట్రస్ట్ ఇండియా కో ఫౌండర్ జూలూరు వివేక్, స్పందన ఫౌండర్ ఈపూరి సీతారామరాజు, చైర్మన్ ఈపూరి బుచ్చిరాజు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ బుద్ధ గీత, ఉమాదేవి, కోమటి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు అంటే పర్మిషన్తో ఈరోజు మరి అభియ ఫౌండేషన్, స్పందన చేయూత ఫౌండేషన్ ఏదైతే ఉందో వీళ్ళు అడగగానే వచ్చారు. మేము ఏదైనా భవిత సెంటర్స్ CWSL చిల్డ్రన్కి చేయాలనుకుంటున్నాం అనగానే సార్ పర్మిషన్ ఇవ్వడం, అలాగే వీళ్ళు వితిన్ 3 monthsలోనే పర్మిషన్ ఇచ్చిన వితిన్ 3 monthsలోనే మరి అడిషనల్ క్లాస్ రూమ్ కానివ్వండి, మళ్ళీ ఇక్కడ సార్ చెప్పినట్లు అంటే ఈ శాండ్ థెరపీ కానీ, హైడ్రోథెరపీ కానీ మెటీరియల్ ఇంత ఎక్కువ ఎక్కడ కూడా లేవు, ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఎక్కడ లేవు. అయితే ఇది రాష్ట్రంలోనే ఒక మోడల్గా మరి ఉపయోగపడుతుంది. రెండవది మన జిల్లాలో ఉన్నటువంటి 11 సెంటర్స్, భవిత సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెంటర్లో కూడా 2 టీచర్స్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. అలాగే ఫిజియోథెరపిస్టులు కూడా మనకి ప్రతి సెంటర్ కూడా మొన్న 3 రిక్వైర్మెంట్ ఉంటే మరి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని కూడా ఫిల్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీ వీక్ కూడా వాళ్ళు ఒక 3 days ఈ సెంటర్కి రావడం. మన స్పందన ఫౌండేషన్ వారు ఇయర్లీ 15 lakhs డొనేషన్తోని అభయ ఫౌండేషన్, ఈ 2 ఫౌండేషన్స్ కూడా మనకి 15 lakhsతో ఒక చక్కనైన మనము ఫిజియోథెరపీ అండ్ హైడ్రోథెరపీ, శాండ్ థెరపీతోని మనకి ఇది స్టేట్ లెవెల్లోనే గవర్నమెంట్లోని ఇటువంటి భవిత కేంద్రం ఎక్కడా లేదు. అటువంటి భవిత కేంద్రాన్ని మనం ఇక్కడ తయారు చేసాము. ఇది మన డిస్ట్రిక్ట్లోని దాదాపు 11 భవిత సెంటర్స్ ఉన్నాయి. మనకి ఈ 3 ఫెసిలిటీస్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి పిల్లలందరినీ కూడా మొత్తం ఆల్ టీచర్స్ అందరినీ కూడా ఒక రోజు ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ పిల్లల్ని కూడా ఇక్కడ యూటిలైజ్ చేసుకుని ఈ సెంటర్ని యూటిలైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి వికసిత భారత్ను ఆవిష్కరించిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. నగరంలో లాసెన్స్బే కాలనీ బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మన దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత భారత్లో పాల్గొనడానికి గాను విశాఖ నగరం వచ్చానని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దోపిడీ ప్రభుత్వాన్ని దించేందుకు గాను బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అనివార్యమైందని అన్నారు.
రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్రంలో మందు పబ్బుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలు మోసం చేయడమే జగన్ ధ్యేయంగా కనిపిస్తోందని చెప్పారు. విశాఖలో తాను పోటీకి సిద్ధమని అధిష్టానికి చెప్పానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, సురేంద్ర రెడ్డి, ప్రకాష్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 ముందు ఏం జరిగింది, 2014 నుంచి 24 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసింది మన కళ్ళకు కనపడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక్క నేషనల్ హైవేస్కి మాత్రం 1,10,00,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దాదాపు 40-45 ప్యాకేజీలు రోడ్లు చేస్తే దానికి గాను 1,10,000 కోట్లు. ఆ విధంగా ఏ విధంగా పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ, మనకు రైల్వేస్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మిగతా రాష్ట్రాలకు కూడా మన రాష్ట్రం ఎక్కువ ఉంది. వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించి 14వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు జెండా ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి అభిమానులు ఒకరికొకరు తినిపించుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పార్టీకి శ్రీరామ రక్ష అంటూ కొనియాడారు. వైసీపీ ఓడించడానికి ఎన్ని పార్టీలు కలిసికట్టుగా కుయుక్తులు పన్నినా కూడా సాధ్యం కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పొన్నెడు ప్రసాద్, ఎంపీ సత్యవతి, ఎంపీపీ గొర్ల సూర్బాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది అనకాపల్లి పట్టణంలో. ఈ కార్యక్రమానికి అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ కానీ, కేక్ కటింగ్ కానీ ఇవన్నీ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 14వ వార్షికోత్సవం చాలా స్పెషల్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎన్నికల సమయం, దీన్ని మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ వైభవంగా జరుపుకొని రానున్న ఎన్నికల్లో 30 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మంచి మెజార్టీతో, పోయినసారి ఇచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని, అలాగే అనకాపల్లి అసెంబ్లీ మరియు పార్లమెంట్లో కూడా ఇక్కడ పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే దానికి డబుల్ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. దాన్ని మా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూసి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రజలందరికీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. తమ్మినేని ఇందువతమ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. ఈ నెలలో 10వ తరగతి పరీక్షలు వ్రాయనున్న 2,000 మంది విద్యార్థులకు ట్రస్ట్ సమకూర్చిన మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఆకేపాలెంలో ఎన్జీఓ కాలనీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, అంతర్జాతీయ మానవ హక్కుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పప్పుల రామ్మోహన్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీతారాం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాతృమూర్తి తమ్మినేని ఇందువతమ్మ పేరిట శ్రీకాకుళం జిల్లా అమ్ముదల వలసలో కొన్నేళ్ల క్రితం ప్రారంభమైన చారిటబుల్ ట్రస్ట్ సేవలు బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం దృష్టిలో ఉంచుకొని లెక్కకు మించి విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తుండడం ఓ శుభపరిమాణమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుని లక్ష్మీ నరస, శ్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమణ కుమారి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శకుంతల, నగర కన్వీనర్ కె ఎల్లయ్య, ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ బి లవకుశ, కార్యదర్శి ఎం హరీష్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసకు చెందిన శ్రీ తమ్మినేని ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారి మాతృమూర్తి ఇందువతమ్మ గారు ఆ పేరు మీద ప్రతి ఏటా విశాఖ నగరంలో దాదాపు 2,000 మంది పిల్లలకి, అంటే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అలాగే వివిధ సంక్షేమ హాస్టళ్ళు, అలాగే కేజీబీ పాఠశాలలు, వివిధ ఎన్జీఓ హోమ్లో ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇతరత్ర ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా రేపు 10వ తరగతి రాస్తున్న పరీక్షలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా అట్టలు కానివ్వండి, మెటీరియల్ కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల వారి పిల్లలు
ప్రభుత్వం తాలూకా లక్ష్యాలతో పాటు హిందూ మతమ్మ చారిటబుల్ ట్రస్ట్ తాలూకా ఆశయాలు కూడా నెరవేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమండం, వాళ్ళు కూడా ఇతోధికంగా మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి రేపు ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు 18వ తారీఖు నుంచి పరీక్షలు రాస్తున్నారో ఆ విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలు సాధించాలని, అలాగే ఫలితాలు సాధించే దాంట్లో ప్రత్యేకంగా ఈ పాఠశాలని ఎందుకు ఎంచుకున్నామంటే ఇక మధ్యాహ్నం నుంచి అదర్ దాన్ మేము హాస్టల్స్ కానీ లేదా కేజీబీవీ పాఠశాలలు కానీ లేదంటే ఇతర జిల్లా పరిషత్ పాఠశాలలు కానీ పంపిణీ చేయడానికి వెళ్తున్నాం. ప్రత్యక్షంగా తెర ముందు కనిపించే పిల్లలు ఈ పాఠశాలలోనే కనిపిస్తారు. మిగతా ఉన్న పిల్లలందరూ తెర వెనుకుంటారు. కాబట్టి ఆ పిల్లలకి 4 గంటల లోపలే ఇవన్నీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాం. ఎవరైతే హిందూవతమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద అట్టలు కానీ స్టడీ మెటీరియల్ కానీ తీసుకుంటున్నారో వాళ్ళు దశ దిశలా రేపు విస్తరించేలా మంచి సక్రమంగా ఒత్తిడి లేని విద్యా విధానంతో, ఒత్తిడి లేని విద్యా పరంపరతో పరీక్షలు రాసుకెళ్తూ రాష్ట్రంలో మేడం గారు చెప్పడం జరిగింది. పాత గాజువాక కూడల్లో నిలువెత్తు వైకాపా జెండాను నియోజకవర్గ సమన్వయకర్త ఉరుకుటి రామచంద్రరావు ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఇక్కడ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి లేనప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రజల కోసం పనిచేసిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు మరింతగా ఆదరిస్తారని అన్నారు. వైఎస్ఆర్ ఆశయ స్ఫూర్తితో తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల ఆలోచనలకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలు అమలు చేసి జన హృదయ నేతగా అందరి మనసులో నిలిచారని కొనియాడారు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత దామా సుబ్బారావు, కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, ఉరుకుటి అప్పారావు, రెడ్డి జగన్నాథం, కాకి నిర్మలారెడ్డి, దనాల ఉమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఏదైతే లక్ష్యంతో పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపించి నేటితో 13 ఏళ్లు పూర్తి చేసుకొని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు మరి ఘనంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో పాత గాజువాక జంక్షన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏమంటే ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాన్ని మరి ఆయన అధికారంలోకి రావడం లక్ష్యం కాదు, అధికారంలోకి వచ్చాక ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశామన్న దాని మీదే ఈ యొక్క లక్ష్యంగా స్థాపించిన యొక్క పార్టీని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతటా కూడా మరి ఈ యొక్క సంక్షేమ పాలనని అందిస్తూ అలాగే అభివృద్ధిని కూడా ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో దేశంలోనే మరి విశాఖపట్నం కేంద్రంగా నడిచే విశాఖపట్నం పూరి వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకలను విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా సికింద్రాబాద్ కేంద్రంగా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే మరొక రైలుకు విశాఖకు రానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏర్పాట్లు చేసిన కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా హాజరైన వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరవ్ ప్రసాద్ మాట్లాడారు. ఈ నూతన వందే భారత్ రైలు ఓ ఎగ్జిక్యూటివ్ కోచ్, 7 చైర్ కారు కోచ్లతో మొత్తం 8 బోగీలు కలిగి ఉంటుందని అన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేసిన 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ స్టాల్స్ ను దువ్వాడ, సింహాచలం, విశాఖపట్నం, కొత్తవలస, తిలారు, బొబ్బిలి, విజయనగరం, చీపురపల్లి, అరకు, బొర్రాగృహాలు, పార్వతీపురం, కోరాపుట్, జైపూర్, రాయగడ రైల్వే స్టేషన్లో ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఎస్వి సూర్యనారాయణ, కూటికుప్పల సూర్యారావు, డిఆర్సీసీ సభ్యులు ఎం శేషగిరిరావు, ఏపీటీడీసీ డివిజనల్ టూరిజం మేనేజర్ హరిత, ఏడీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఒకటి వందే భారత్ ట్రైన్ నేను ఎక్కిన తర్వాత ఇలాంటి ట్రైన్ మన ఉత్తరాంధ్రలో కూడా తిరగాలని పట్టుబట్టి గత 9 నెలలుగా అశ్విని వైష్ణవ్ గారిని పలు సందర్భాల్లో కలిశాం. అయితే వాళ్ళు కూడా ఒక లిస్ట్ ప్రకారం ప్రధాన నగరాల ముందు కవర్ చేసుకుంటూ తర్వాత రూరల్ ఇండియాకి వెళ్దామనే ఆలోచనతో కాస్త ఆలస్యమైంది. కానీ ఈరోజు చాలా అద్భుతంగా ఈ యొక్క ట్రైన్ని, ఈ నెట్వర్క్ని కూడా క్రియేట్ చేసి మా జిల్లా వాసులందరికీ కూడా ఉపయోగపడేలా చేయడం అనేది మేము నిజంగా చాలా హర్షిస్తున్నాం. అందులో కూడా ఈ ట్రైన్ని మనం చూసుకుంటే శ్రీకాకుళంలోనే 3 స్టాప్లు ఉన్నాయి. ఇచ్చాపురంలో, పలాసలో, అలాగే శ్రీకాకుళంలో. ఏ జిల్లాకు కూడా 3 స్టాపులు వందే భారత్ ఎక్కడ కూడా లేవు. సో ఆ ప్రాతినిధ్యం కూడా మా జిల్లాకు దక్కినందుకు, ఆ గౌరవం కూడా దక్కినందుకు నాకు చాలా ఆనందం.
Hi everyone, I'm Deekshana Sipana, studying in Fort City School. This day I've boarded this India's indigenous Vande Bharat train. It's really nice with exquisite and sophisticated train. And this has multi-class facilities like charge point and luggage holder. Also we have water bottle holder and the digital display that shows speed and the next station's arrival, everything. Of course, we even have automatic doors, and I really love this experience. It's something different from the other trains, I feel. And this day, I've witnessed something unforgettable in my life. Thanks to the central government and Indian Railways. Special thanks to our beloved Prime Minister, Shri Narendra Modi garu. Thank you. జీవీఎంసీ 89వ వార్డులో నిర్మించిన 3 కమ్యూనిటీ హాల్స్ను ఆయన ప్రారంభించారు. చేపల కాలనీ, నాగేంద్ర కాలనీ, ముస్లిం కమ్యూనిటీ హాల్ని, సంతోష్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆడరి ఆనంద్ కుమార్ మాట్లాడారు. ఒక్కో కమ్యూనిటీ హాలుకు 20 లక్షల చొప్పున మంజూరు చేయించి నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు క్లస్టర్ అధ్యక్షుడు ఐతంశెట్టి రేణుక, గోపాలకృష్ణ, ఏపీసీఎస్ చైర్మన్ ఆళ్ల పైడ్రాజు, గేదెల మురళీకృష్ణ, మల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ ఐతంశెట్టి కోటేశ్వరరావు, నాయకులు దొడ్డి కిరణ్, దాడి భాస్కర్ రావు, షేక్ రెహమాన్, గవర్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 89వ వార్డులో అప్పల్ నర్సీ కాలనీ మరియు సంతోష్ నగర్లో 2 కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి, సామాజిక భవనాలకి మేము నిన్న ప్రారంభ కార్యక్రమాలు చేసాం. ఈ కార్యక్రమాలకి ఈరోజు మనం ప్రారంభానికి నోచుకున్నాయి అంటే వాటి వెనకాతల ఎంతో కృషి, ఆడారి ఆనంద్ కుమార్ గారిది ఎంతో కృషి, పట్టుదల ఉంది కాబట్టి అవి ఈరోజు కంప్లీషన్ తీసుకువచ్చాయి. ఎందుకు అంటే అవి ఫస్ట్ థింగ్ వాటిని మనం అప్రూవల్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాం. అతను ఆనంద్ గారు వచ్చిన 18 నెలల్లో మేము 4 సామాజిక భవనాలకి అప్రూవల్ పెట్టాం. 4 కూడా ఆయన అప్రూవల్ తీసుకొచ్చి అవి కన్స్ట్రక్షన్ అయ్యే దశలో ఎన్నో అడ్డంకులు, అవకతవకలు వస్తే వాటన్నిటినీ ఆయన ఎంతో శ్రమించి కష్టపడి వాటన్నిటి నుంచి అవి ముందుకు సాగే దిశగా తీసుకెళ్ళి ఈరోజు వాటిని కంప్లీషన్ దిశగా తీసుకొచ్చి భవనాలుగా రూపుదిద్దారు. సో ఈ విషయంలో మేమందరం కూడా, మా 89వ వార్డు ప్రజలందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం. పిచ్చుకలను పరిరక్షిద్దామని ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ హర్నాథ్ పిలుపునిచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నిర్వహించిన ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర గణనీయమైందని అన్నారు. వ్యవసాయ రంగానికి పిచ్చుకలకు, రైతులకు విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. ఇది ఇలా కొనసాగించాలని, పిచ్చుకల సంతతి అంతరిస్తే మానవాళి మనుగడకి ముప్పు ఏర్పడుతుందని వివరించారు. అలాగే విశాఖలో అమలవుతున్న ఏకో వైజాగ్ జయప్రదం చేద్దామని పేర్కొన్నారు. వరల్డ్ లైఫ్ ఫండ్ ప్రతినిధి హనీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వనరుల పరిరక్షణ, జీవో వైద్య పరిరక్షణ మన బాధ్యత అని హితో పలికారు. ప్రతి ఒక్కరూ పరిరక్షణాహితంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగపు ప్రొఫెసర్లు, విద్యార్థులు, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. మా సోషల్ వర్క్ విభాగం తరపున మా విద్యార్థులు ప్రకృతి పరిరక్షణలో పిచ్చుకలను కూడా సంరక్షణ చేస్తే చక్కగా మన ప్రకృతిని కాపాడుకుంటూ భావితరాలకు ఒక మంచి వాతావరణాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పోస్టర్ రిలీజింగ్ కార్యక్రమాన్ని చేశాము. అదేవిధంగా ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ తోటి మా ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం వారు, మా యొక్క టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా సోషియాలజీ వచ్చిన టీచింగ్ స్టాఫ్, మా విద్యార్థులు అందరూ కూడాను ఈ ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ఈ పిచ్చుకలను సంరక్షించడం ద్వారా ఒక మంచి ప్రకృతిని మనం, ఒక నిజమైన ప్రకృతిని మనం అందించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. రానున్న ఎన్నికల్లో యాత, శెట్టి బలజ తదితర సామాజిక వర్గాలకి విస్మరించే పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని గాజువాక పారిశ్రామిక ప్రాంత యాత, శెట్టి బలజ, గౌడ, శ్రీసైన, ఈడిగా సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పాత గాజువాక ఎస్పీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో నేతలు నెల్లి అప్పలరాజు, నెల్లి సాధురావు, పీతాని భాస్కర్ రావు, పోలవరపు రమణబాబు మాట్లాడారు. జిల్లాలో వెనుకబడిన వర్గాల్లో అత్యధిక శాతం ఉన్న తమ సామాజిక వర్గానికి ఆయా పార్టీలు ప్రాతినిధ్యం కల్పించకపోవడం బాధాకరమని హితో పలికారు. తమ కులాలు అన్ని విధాలా వెనుకబడి ఉన్నాయని ఆవేదన వెల్లబుచ్చారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ఏ పార్టీ అయితే తమను గుర్తిస్తుందో ఆ పార్టీకే మద్దతు ఇస్తామంటూ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 10 లక్షల పైన ఉన్నటువంటి యాతా సిటివల్ గౌడ సంక్షేమ సంఘం ప్రజలు ఎవరైతే ఉన్నారో మా కమ్యూనిటీ అందరినీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పూర్తిగా వాడుకొని మరి ఎన్నికలలో
ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఏ నియోజకవర్గంలో కూడా సెట్టిపల్లి యాత కమ్యూనిటీకి టిక్కెట్ కేటాయించే పరిస్థితులు ఎక్కడా కనపడట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గాజువాకలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా చెల్లిపోయిన నాయుడుగా కొనసాగుతూ ఉన్నారు. మరి ఈయనే కాకుండా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కమ్యూనిటీకి టికెట్ కేటాయిస్తే తప్పనిసరిగా మరి గెలిచే సత్తా మా ఈ కమ్యూనిటీకి ఉంది. ఎందుకంటే గాజువాకలు కూడా సుమారు 3వ ప్లేస్లో ఈ యొక్క సెట్టిపల్లి యాత గౌడ సంక్షేమ సంఘం ప్రజలు అయితే ఉన్నారు ఇక్కడ. మరి అది గుర్తించి రాజకీయ పార్టీలు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఈ యొక్క కమ్యూనిటీ పరంగా గాజువాకలో ఉన్నటువంటి ఈ 30 నుంచి 40 వేల ప్రజలు ఎవరైతే ఉన్నారో మా మద్దతు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ శ్రేణులతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాలు చేస్తున్న కృషి అభినందనీయం. గాజ్వాకలో భవిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. విశాఖలో వందే భారత్ రైలు ప్రారంభం. రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించిన అతిథులు. దేశంలో మోదీ ప్రపంచం వీస్తోంది. ఏపీలో దోపిడీ ప్రభుత్వాన్ని దించేందుకు గాను బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఏర్పాట్లైనట్లుగా మాజీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.